బహిరంగ సభ పెట్టి తిట్టకుండా తిట్టినా తెలిసింది. ఇప్పుడే గట్టిగా సెగ తగిలింది, కాషాయం సెగ ఏడాదిలోనూ అది తగిలినట్టున్నది. మనం దేశం మొత్తం తిరిగేస్తా, ఉద్ధరిస్తా, దేశం మొత్తం ఇది వీక్తా అది వీక్తా అని వేయండు, ఏం వీకలేకపోయాడు. 4 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ వచ్చినాయి, ఫలితాలు బయటపడ్డాయి. ఏడు తలగలం కాషాయపు సెగ మంచిగా తగిలింది. తగిలినాక ఇప్పుడు మళ్ళీ వాగుడు స్టార్ట్ చేసిండు. మళ్ళీ వాగుడు స్టార్ట్ చేసిండు. కాషాయపు జెండా గురించి రాష్ట్ర ముఖ్యమంత్రికి గతంలో కాషాయపు వాదులు ఇచ్చిన గుణపాఠం కదా సరిపోనట్టున్నది, మర్చిపోయినట్టున్నాడు. చాలా రోజులే కదా. కాషాయపు జెండా గురించి ముఖ్యమంత్రికి తెలియదు. మరి పాపం పచ్చ జెండాలు బాగా అలుపుకోసి మీదేసుకొని తిరుగుతారు కదా పచ్చ జెండా. రంగంతా పచ్చదైన, లోపల జంతా రంగ పచ్చదైనది. తెలుసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. కాషాయపు జెండా అంటే ఒక భగవద్ధ్వజం, అది ఒక ధర్మధ్వజం. అది కాషాయపు జెండాను తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేస్తాడట. కొంచెమన్నా సోయి లేక మాట్లాడతాడో, సోయిండు మాట్లాడతాడో. ఆ సాయంత్రం పూట మీటింగ్ పెట్టదంటే పెడతారు చాలామంది. టీఆర్ఎస్లో చెప్పిన చాలా సందర్భాల్లో సాయంత్రం పూట మీటింగ్ పెట్టకూడదు అని పెడితే పొద్దున 10 గంటలకు పెట్టుర్రి, ఏది మాట్లాడినా కరెక్ట్ మాట్లాడతాడు. సాయంత్రం అంటే సారు అదుపు తప్పుతాడు పాపం, అదుపు తప్పి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో. ఆ నోరు హద్దులు ఉండదు, నోరు కంట్రోల్ ఉండదు, ఆయన కంట్రోల్ ఉండదు, ఆయన హామీలు కంట్రోల్ ఉండవు, ఇవి కంట్రోల్ ఉంటాయి ఆయనకు. అందుకే సాయంత్రం పూట మీటింగ్ పెట్టకూరి, సాయంత్రం పూట విలేకరుల సమావేశం పెట్టకూడదు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో విజ్ఞప్తి చేసిన వాళ్ళు చెప్తే వింటలేడా, ఏం మాట్లాడుతారో ఆయనకి తెలుస్తలేదా. అయిపోయి నిన్న మొన్న ఇవాళ ఎగ్జిట్ పోల్ చూసిండు. భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని చెప్పి తెలుసుకున్నాడు. కాబట్టి మళ్ళా ఆ దృష్టి మళ్లించాలి. దృష్టి మళ్లించడానికి మళ్ళీ ఏదో ఒకటి సంచలనం మాట్లాడాలి. గడుపుకోవాలి, పూట గడుపుకోవాలి. మళ్ళీ ఈ 2 రోజులు మళ్ళీ 3 రోజులు మళ్ళీ రేపటి నుంచి ఎల్లుండి మొత్తం దేశం మొత్తం హంగామా జరగబోతున్నది, విజయోత్సవాలు జరగబోతున్నది. పాపం ఈయన పోయేమో మొత్తం దేశం మొత్తం తిరిగిండు, ఎక్కడ ఎవరి కలవాలో కలిసిండు, ఎవరికి ఎన్ని పైసలు ఇవ్వాలో ఇచ్చిండు, పిలిపించుకొని సంచుల ముట్టలు ఇచ్చిండు. వాళ్ళు రాకుంటే ఈయన పోయి ఇచ్చొచ్చిండు. అడవి 2 రకాలు చేసిండు, ఏ రకానికి ఆకుండా వేయండు. ఇవాళ మళ్ళా ఎగ్జిట్ పోల్ చూసినాక ఆయన మతి భ్రమించింది. కాసేపు సగా మంచిగా గట్టిగా తగిలింది, ఎక్కడ తగలాలో మంచిగా పవర్ఫుల్ బాగా గట్టిగా తగిలింది ఆయనకు. ఇప్పుడు మళ్ళా కాషాయం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. కాషాయం జెండా ఏందో తెలుసా నీకు అసలు? ఫస్ట్ పచ్చ జెండా గురించి నీ అన్ననో తమ్ముడో బావనో బామడో చెప్పినవచ్చు. కాషాయం జెండా గురించి తెలుసా? ఇలా మహాభారతంలో పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కాషాయపు జెండాను వాడిండు ధర్మం కోసం. ధర్మం కోసం ఉన్నటువంటి జెండా కాషాయపు జెండా. నమ్మితే ప్రాణమిస్తుంది, ఆశీర్వదిస్తుంది. నమ్మక ద్రోహం చేస్తే తీసుకుపోయి ఎక్కడ కలపాలో అక్కడ కలుపుతుంది. కాషాయపు జెండాకు జోలికి వచ్చిన అందరూ కూడా తెరమరిగిపోయిన విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోసారి. నీలాగా చాలా వందల మంది వచ్చారు. కాంగ్రెస్ పార్టీలకు ఇట్లా అన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలకు ఇట్లా అన్నారు. ఏమేం చేయాల పరిస్థితి? గల్లీ లేరు, ఢిల్లీ లేరు. వాళ్ళ దానిలో నీకు ఇంత పార్టీ నీది. నువ్వట దేశంలో బీజేపీ తీసుకుపోయి బంగాళాఖాతం తీసుకుపోయి మూసినది కలుపుతారు. నేను నీళ్ళు అది కొబ్బరి నీళ్ళు చేస్తాను కదా, మూసినదిలా తీసుకుపోయి దానిలో కలుపుతారు. కాషాయం జోలికి వస్తే అంటే పచ్చ జెండాలు అందిస్తావా తెలంగాణ రాష్ట్రంలో? భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోజులు పచ్చ జెండాలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఇవ్వనీయం. కాషాయపు వాదనం తెగించి కొట్టుడతాం, ప్రాణం ఇస్తాం అవసరం వస్తే. త్యాగాలకు సిద్ధపడ్డ జెండా కాషాయపు జెండా, త్యాగాలకు వెనుకరగని జెండా కాషాయపు జెండా. అటువంటి కాషాయపు జెండాను భారతీయ జనతా పార్టీకి బంగాళాఖాతంలో కల్పిస్తావా? సరే, మా దేశంలో బంగాళాఖాతం కల్పిస్తావు. నిన్నేడా మూసిన కలపమంటావా? నేను
రాలే బుద్ధి రాలే. కరీంనగర్లో హిందూగాళ్ళు బొందాలంటే తీసుకుపోయి బొంద పెట్టినటువంటి విషయాన్ని గుర్తురాలే. నిజామాబాద్లో, కరీంనగర్లో, ఆదిలాబాద్లో, సికింద్రాబాద్లో మత పిచ్చి ఎవరికి ఉన్నది? మాకుందా మత పిచ్చి? రజాకారాన్ని సంకలించుకుని తిరిగేది ఎవరు? పచ్చజెండా సంకలించుకుని తిరిగేది ఎవరు? నువ్వే కదా. వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళు చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు సెక్యులర్ వాళ్ళేమో, నువ్వే కదా. జిహెచ్ఎంసీ సిగ్గుండాల కొంచెం మాట్లాడడానికి జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో నువ్వే మొత్తం కాషాయపు వస్త్రాలు వేసుకొని నేనే నిజమైన హిందువు అని చెప్పుకుంటే కదా. పెద్ద పేపర్ రాయించుకోండి. నీ పేపర్ ఉంది కదా, బూత్ పత్రిక, దానిలో పెద్ద రాయించుకున్నావు. ఇట్లా ఇట్లా పెట్టి చెవిపినట్టు నేనే నిజమైన కాషాయవాదిని, నేనే నిజమైన హిందువు. మరి నిన్నెడగలపాలు తీసుకుపోయి కాషాయ వస్త్రాలు వేసుకొని నేనే నిజమైన హిందూ అని చెప్పుకున్నావు కదా. నేను ఏడగలుపుడు నీలాంటి మూర్ఖుల నోటి నుంచి ఎస్ నేనే హిందువును అని చెప్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్ని పార్టీలు గతంలో హిందూ అని చెప్పడానికి భయపడే, సిగ్గుపడే రాజకీయ పార్టీల నాయకులు అందరితో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ మేము కూడా హిందువులమే, నేను కూడా హిందూనే అని చెప్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అది గుర్తుంచుకో రాష్ట్రం. నీ నోటి నుంచి కూడా చెప్పించినాం. నీ నోటి నుంచి కూడా నేనే హిందువును, నేనే నిక్కార్సైన హిందువును, నేనే భయంకరమైన హిందువును అని చెప్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నిన్ను ఏడగలపాలో ఒక్కసారి చెప్పుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. మాకు మత పిచ్చిందా? మరి నీకేం పిచ్చింది? నువ్వు సంఖ్యలేసుకొని తిరిగే ఎంఏం పార్టీ మంచిదేమో, సెక్యులర్ పార్టీ ఏమో. నేను కూడా తంతాడు. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి తంతాను. నేను కూడా తను నువ్వు నువ్వు అంటే దేవుళ్ళను, ధర్మాన్ని కించపరిచేటువంటి వాళ్ళు మంచోళ్ళు. రజాకార్ల పార్టీ మంచి పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ. మత పిచ్చా మాకు? ఉండకుండా ఏం చేస్తావు? నీలాంటి వాళ్ళు వచ్చినాక, నీలాంటి మూర్ఖులు ఒక వర్గాన్ని కొమ్ము కాసేంటి మూర్ఖులు వచ్చినాక మేము బట్టి ఇంట్లో కూర్చోమంటావా? అన్ని మూసుకొని కూర్చునే పార్టీ కాదు అది. అటువంటి కార్యకర్తలం కాదు. నీ నోరు మూపించే పార్టీ భారతీయ జనతా పార్టీ. జాగ్రత్తగా ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి. కాషాయం జెండాకు జోలికి రాకు. హిందూ ధర్మాన్ని కించపరచకు. హిందూ సమాజాన్ని అవహేళన చేయకు. హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేయకు. నీలాంటి పోటుగాలు, తోపుగాలు చాలామంది వచ్చారు, తెరమరుగైపోయారు. మూసినలు కలుతారు నేను బిడ్డ. నేను ఏడ చాతనైతే లేదు. నీ మాట ఎవ్వడు ఇంటలేని కొత్త డ్రామాకు తెరలేపి మరొక్కసారి మతం విద్వేషాలు రగిలించి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం నువ్వు చేస్తే నిన్ను ఏం చేయాలో అది చేస్తారన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి పూజలు ఎందుకు చేస్తున్నావు? ఇవాళ చెప్పిన పొద్దున మళ్ళీ చెప్తున్నా, ఫామ్ హౌస్లో పూజలు చేస్తున్నావు. అసలు నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయితావు అని అంటున్నాను నేను. నువ్వు పూజలు మూడుదాకంత ముందు నీకోసం చేసుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మాలాంటి నాయకులు అందరి నాశనం కోసం తాంత్రిక పూజలు చేస్తున్నావా చేస్తలేవా? నీ ఫామ్ హౌస్లో తవ్వి చూస్తే అన్ని నిమ్మకాయలు తేట. అందుకే నీ ఫామ్ హౌస్కు ఎమ్మెల్యేలు, మంత్రులు రావడానికి భయపడుతున్నారట. ఆ ఎమ్మెల్యేల, మంత్రుల పిల్లలు, తల్లిదండ్రులు భార్య ఫామ్ హౌస్ ఒక మంత్రి పదవి ఎమ్మెల్యే ఉంటుంది, వీక్తుంది. ఆ ఫామ్ హౌస్ మొక్కన ఓకు అన్ని తాంత్రిక పూజలు చేస్తున్నారట. బీజేపీలు మొత్తం నాశనం కావడానికి నువ్వు నాశనం అవుతావు. నువ్వు పూణే ఓకు అంటే ఫామ్ హౌస్కి ఎవరు వదలరట. ఇక అన్ని నిమ్మకాయలు అంట. దానిలో నిమ్మకాయలు ఎర్రగా వేసి పెడుతున్నావట. అవి ఎవరు వెళ్తాయి? అవి మేము ధర్మరక్షకులం. మేము ఎందుకంటే నువ్వు బాగుండాలని కోరుకునేటోళ్ళం. మేము నువ్వు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటాము. ఇంకా ఎక్స్ట్రా బోనస్ అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటాం నీ గురించి. మేము ఇంకో నాశనం కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. అటువంటి నాయకులు మేము కాదు. సంస్కారం మాకు ఉంది. అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ నువ్వేం చేస్తున్నావు? మా నాశనం కోరుకుంటున్నావు. తాంత్రిక పూజలు చేస్తున్నావు. చేస్తలేవా? నువ్వు చెప్పు, చేస్తలేవా? గుండెమే చేసుకొని చెప్పు, నేను తాంత్రిక పూజలు చేస్తలేను. చేస్తే నాకే తగ్గుతాను చెప్పు. నువ్వు మంచి పడాలని కోరుకుంటా. నువ్వు చెప్పండి ఎప్పుడు ధైర్యం ఉందా? చెప్పే ధైర్యం ఉందా నీకు? మా నాశనం కోరి
ఇతర పార్టీ నాయకుల నాశనం కోరి నువ్వు తాంత్రిక పూజలు చేయడం వల్లనే నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. రాసిపెట్టుకో. ఇలా నువ్వు కాషాయపు జెండా గురించి మాట్లాడతావు. ఎందుకు ఎవరు ఏమన్నాడు? గోవిందం ఏమన్నా కదా, గోల్మాల్ గోవిందం దేశంలో నువ్వు ప్రపంచానికి గోల్మాల్ గోవిందానికి అధ్యక్షుడు నువ్వే. గోల్మాల్ చేస్తే కదా మళ్ళీ అబద్ధాల ఆస్కారం అంటే అంతకంటే పెద్దవాడు నీకు ఇవ్వాలి. ప్రపంచ గోల్మాల్ గోవిందానికి అధ్యక్షుడు నువ్వే, ఆ సంఘానికి నువ్వే. నీకంటే పెద్ద ఇవ్వలేడిగా. ఎందుకంటే ఇక్కడ గోల్మాల్ చేసే నువ్వు ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినవు. గట్టిగా తలిగింది టీవీలు చూసినాక, ఎగ్జిట్ పోల్ చూసినాక. ఏం మాట్లాడుతుంటే అనేకే తెలుస్తలేదు. మళ్ళా భారతీయ జనతా పార్టీ ఇవాళ మళ్ళా ఎగ్జిట్ పోల్లో వస్తుందని తెలిసిన తర్వాత మళ్ళీ కూడా వీకెండ్ ఇవ్వాలి. ఆ పేకుడు అని ఒక్కసారి అబద్ధం చెప్తే ప్రజలు నమ్ముతారు. అబద్ధం చెప్తే ఏ మనిషి అయితే మనది మనకే అసహించుకుంటాం. నేను అబద్ధం ఆడితే మళ్ళా రేపు అబద్ధం ఆడితే జనం ఏముంటారు, చూసి అంటారు, నవ్వుతారు, అసహించుకుంటారు అని చెప్పి మనిషి అంటే మనకే ఇన్సల్ట్ అనిపిస్తుంది. కానీ అది ఏమి అంత బరిదగించింది అయిపోయా, అది ముద్దువారిపోయింది. ఇక అబద్ధాలు ఆడి 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 కోసి వాగి ఇక అబద్ధం ఆడిపోయింది. మళ్ళీ ఇక స్టార్ట్ చేసి రేపు 10 గంటల కన్నా టీవీ చూడాలన్నట. నేను రోజు చూస్తారు 10 గంటలకేంది, నువ్వు జోకర్ అయిపోయినావు. నువ్వు ప్రెస్ మీటింగ్ పెట్టినా నిన్ను ఫుల్ చూస్తున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కోవిడ్ అప్పుడు చెప్తే కదా, కోవిడ్ అప్పుడు అందరు లాక్డౌన్లో ఉంటే అబ్బా మన ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రెస్ మీటింగ్ పెడతారా, ఈ కోతలు ఎప్పుడు చూడాలా, ఫుల్ టైం పాస్ ఉండే. ఇప్పుడు గదేంది, నువ్వు బహిరంగ సభ పెడితే కేపాలు ఉండే సేమ్ ఆ స్పీచ్ గిట్టే అవుతారు. మళ్ళీ మాట్లాడు ఇది ప్రపంచాన్ని మొత్తం ఒకటి చేసిన, యుద్ధాన్ని ఆపినా, యుద్ధం చేస్తా, అమెరికా అధ్యక్షుడు వచ్చిన కాలు మొక్కిండు, రష్యా అధ్యక్షుడు కాలు మొక్కిండు అని చెప్పి చూస్తారు. ఇప్పుడు ఈయన బహిరంగ సభ అంటే ఇవాళ చూసిరు కదా, దేశ రాజకీయాలకు పోతున్నా అంటే ఎవరు సపోర్ట్ కొడుతున్నాడు, ఇదే స్పందన అంతా వస్తుందట. అంతే దేశ రాజకీయాలు. మొన్న తిరిగితే ఏం చేసినావు, బాగా తిరుగుతుంది కదా. మన ముంబై పోతివి, ఇంకా రాంచీ పోతివి, ఢిల్లీ పోతివి, వారణాసి పోతాను పోనే పోకపోతివి. ఆ వారణాసిలో పోస్టర్లు వేసిరట. పోస్టర్లు వేసినాక తెల్లారే తీర్థయాత్ర ముగించుకొని మళ్ళీ స్టోలట. అరే విచిత్రమైన మనిషికి కనబడుతుంది ఈయన ఎవరో చూసుకోవాలని చెప్పి అందరూ ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నాడట, ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడట. చూద్దాం ఈ విచిత్రంగా మంచిగా పడితే ఎక్కడో చూసినాం ఈయన చూసుకోవాలని చెప్పి అందరూ తీర్థయాత్రలు పొడిగించుకున్నారట. పొడిగించుకొని అక్కడ ఆగినట. ఆయన ఈ మనిషి రాకపోయా మా టికెట్ పైసలు వేస్తాయని చెప్పి అందరూ బాధపడ్డారట. ఈ విచిత్రమైన పోతాడు ఎవరు దగ్గరలో నేను ఈయన ఎవరు రమ్మలే కాబట్టి పోతే బాగుండు, పోతే ఈయన ఏందో ఈయన సంగతి తెలుస్తుండే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.